రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? నిజంగానే నేను దీన్ని ప్రజలని అందరినీ ఉద్దేశించి నేను మంచి పారదర్శకంగానే చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటుపక్క బండి సంజయ్ ఆయన పేరునే వాడొద్దు, నా పేరు వాడొద్దు, వీడియోలు వాడొద్దు, నా ఫోటోలు వాడొద్దు అని చెప్పి గిగార్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిజంగా పోక్సో కేసులు చాలా చూస్తుంటారు మీరు కూడా. ఎప్పుడైనా ఇట్లాంటివి నడిచినాయా? ఒక తండ్రి కొడుకు తప్పు చేస్తే తండ్రి నా పేర్లు కానీ నా ఫోటోలు కానీ వాడొద్దు అనడం కావచ్చు, ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు అక్క? ఆయన పొలిటికల్ కెరీర్ గురించి వాళ్ళ కొడుకుని కూడా చెరువులో ముంచేద్దాము అని అనుకుంటాడు అంతే. అంతేగాని వాళ్ళ కొడుకుని పెంచింది అతనే, దానికి బాధ్యత ఈయన కూడా వహించాలి అని చెప్పేసి ఒక తండ్రి లెక్క వ్యవహరించట్లేదు అని అనుకుంటా దీంట్లోనైతే. ఎందుకంటే ఆధార్ కార్డులో కూడా తీసుకుంటే హూ ఆమ్ ఐ, నా పేరు కింద డాటర్ ఆఫ్ అని వస్తుంది. మనం ఒకరికి వైఫ్ అయితే వైఫ్ ఆఫ్ అని వస్తుంది, లేకపోతే సన్ ఆఫ్ అని వస్తుంది. హూ ఆర్ వి అని అన్నప్పుడు బండి భగీరథ్ పక్కన సన్ ఆఫ్ బండి సంజయ్ అని ఉంటూనే ఉంటుంది. నువ్వు బండి సంజయ్ అనే పేరుని తీసేయమని అంటే నువ్వేమంటున్నావు? నీ కొడుకుని నువ్వు వదిలేస్తున్నట్టే, గాలికి వదిలేస్తున్నట్టు. మన బీజేపీ అగ్రనాయకత్వం కూడా మాట్లాడుతూ ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఎట్లా పూస్తారు మీరు అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. కొడుకు తప్పు చేస్తే సరిపెట్టాల్సింది తండ్రి, మంచిగా ఆయన సర్ది చేయాలన్నమాట. పెంచింది సరే, అది వదిలేసేయండి, ఆయన ఎట్లా పెరిగిండో వదిలేసేయండి, గాలికి తిరిగిండు అని అనుకోండి. కానీ ఇప్పుడు ఆయన తప్పు చేసినప్పుడు ఆయనను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక యూనియన్ హోమ్ మినిస్టర్గా, మీరు ఒక యూనియన్ స్టేట్, మన స్టేట్ అఫైర్స్ని చూస్తున్న యూనియన్ స్టేట్ హోమ్ మినిస్టర్. సో మీరు ఆ స్థాయిలో ఉండి, ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి నీ కొడుకు తప్పు చేసిండో చేయలేదో అది నువ్వు ఏదన్నా అనుకో, కానీ పోక్సో కేసు చట్ట ప్రకారంగా నువ్వే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. మనకి ఇక్కడే ఆయన ఏ విధంగా పెంచిండు ఇన్ని రోజులు, ఏ విధంగా పెంచుదామని అనుకుంటున్నాడు వాళ్ళ కొడుకుని అని కూడా అర్థమవుతుంది. ఇక్కడైనా అసలు మా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇదన్నీ మాట్లాడుతున్నారు. ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక ఇదంతా చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఏదో యాత్ర, హనుమాన్ జయంతికి సంబంధించి ఒక యాత్రలో మాట్లాడినటువంటి. మరి విక్టిమ్ కూడా బీసీయే కదా, తను కూడా ఒక బీసీ బిడ్డనే. ఇప్పుడు నేను కూడా ఒక బీసీ బిడ్డనే. బీసీ బిడ్డలు ఎంతో మంది నేడు అంటే తప్పు చేస్తే పోనీ అని అనుకుంటామా? ఇప్పుడు నువ్వు కన్న కొడుకుని కూడా వదిలా అని చెప్పేసి నువ్వు పొలిటికల్గా స్టేట్మెంట్లు ఇచ్చినావు కదా, అదే స్టేట్మెంట్ బీసీలకు కూడా వర్తిస్తుంది. మరి బీసీలలో కూడా ఎవరు తప్పు చేసినా కూడా అదే బీసీలు కూడా ఖండించుతారు. ఎందుకంటే నేడు ఒక విక్టిమ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీసీలే. మరి అసలు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి కేసు చేస్తే ఆయనే చేయాలి. బండి భగీరథ్ పైన కేసు పెట్టినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒకవేళ కొట్లాడగలిగితే, నిజంగా న్యాయం ఉంటే ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బండి సంజయ్ మాట్లాడుతూ మొన్న మోడీ సభలో నేను ఫామ్ హౌస్లో దాక్కున్న ఎలకను కాదన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంది అసలు? ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు బీఆర్ఎస్ ఉన్నది అనుకుంటున్నారా? అసలు ఎట్లా, దేనికి మాట్లాడుతున్నాడు ఆయన? వీళ్ళు చేసేది మొత్తం కూడా కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే. ఓట్ల కోసం ఎన్నంటే అన్ని హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పనులు చూసుకోండి. అసలు క్రైమ్, ఇప్పుడు మనం పోక్సో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రైమ్ రేటే చూడండి. బీఆర్ఎస్ టైంల నుంచి ఇప్పటికి 17% ఇంక్రీజ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అయినాయి, ఓన్లీ క్రిమినల్ కేసెస్లలో. ఇంకా అన్రిజిస్టర్డ్ కేసులు ఇంకెన్ని ఉన్నాయో, ఇంకా దాంట్లో కాంగ్రెస్ గుండాగిరి చేసిన ఇంకెన్ని ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఈ 2.5 yearsలో ఇన్ని కేసులు అయినాయి. మీరు ఫామ్ హౌస్ గురించి, లేకపోతే మీరు ఎంత ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులని మీరు సంభాషించినా కూడా దీన్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు జస్ట్ కాకమ్మ కబుర్లు చెప్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి పాలన చూస్తారు. మాటలు ఈ రోజు ఎన్నైనా మాట్లాడతారేమో, కోడై కూస్తారు కావచ్చు రోజు, కాకపోతే చేతలు చూస్తారు కదా గ్రౌండ్లో. ఒకటో రోజు చూస్తాం, రెండో రోజు చూస్తాం. ఎప్పుడైతే యూరియా బత్తాలు రాలేదో, ఎప్పుడైతే కొనుగోలు చేయట్లేదో, ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదు, ఎన్నో పంటలకి 500 రూపాయల బోనస్ ఇస్తలేరు, సన్నకారు దాంట్లో కూడా ఓన్లీ లిమిటెడ్గా పెట్టారు, ఒక 5 వెరైటీస్ మాత్రమే ఉన్న 20 వెరైటీస్లలో. ఇంకా ఇలాంటివి చాలా ప్రతిరోజు మనకు కనిపిస్తుంది. నువ్వు మహాలక్ష్మి పథకం మాకు ఇవ్వకపోయినా పర్లేదు బాబు అని అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇలాంటి క్రిమినల్ కేసులు ఇంక్రీజ్ అవుతుంటే వెన్నులో వణుకు పుడుతుందన్నా. ఒకసారి మీరు ఆలోచించండి, ఉమెన్ ఎంత అసలుకే
ఈ రోజు ఉమెన్ హైదరాబాద్ సిటీలో చాలా స్వేచ్ఛగా బతకగలుగుతారు. అవును. నేను ఢిల్లీలో బతికిన దాన్ని, నేను బెంగళూరులో ఉన్నదాన్ని, కానీ ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ లేకుండా మేము బయటకి వెళ్ళేటోళ్ళం కాదు. యాజ్ సూన్ యాజ్ నైట్ ఫాల్స్ మేము వచ్చేసేటోళ్ళం, మా పీజీలకి వెళ్ళేటోళ్ళం మేము. కానీ హైదరాబాద్లో మేము బయటకి వెళ్ళగలుగుతాం, కానీ నేడు దాన్ని మళ్ళా మమ్మల్ని బందికానాలోకి, మమ్మల్ని కేజ్ లోపలికి వెళ్ళే విధంగా తయారు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, మమ్మల్ని ఆ విధంగా గురి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ కూడా అన్న, ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ అని అంటే బాగా అవుట్ గోయింగ్, అవుట్ స్టాండింగ్ అనేటటువంటి టైమ్స్లో ఉమెన్ అన్ని ఫీల్డ్స్లో వచ్చేసినాం. దర్ ఇస్ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన అట్లా చాలా మంది, కొంతమంది ఫోటోగ్రాఫర్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా వ్యవస్థలో సోలో ట్రావెలింగ్ ఎక్కువైంది. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో చూసినా కూడా సోలో ట్రావెలింగ్, వ్లాగింగ్, టూరిజం అనేటివి పెంచాలి అని అంటే వీళ్ళ వల్లనే సాధ్యమవుతుంది మనకి. ఇప్పుడు అలాంటి ఉమెన్ ఎవరైనా జెన్జీ ఉమెన్ బయటికి వచ్చి ఇండివిజువల్గా ఒకసారి ట్రావెలింగ్ చేయాలి అని అంటే అది సాధ్యం అవుతుందా? అసలు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలుగుతారా? వాళ్ళ హస్బెండ్స్ని కన్విన్స్ చేయగలుగుతారా? వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయగలుగుతారా? లేదు. మళ్ళీ ఎక్కడికి పోతున్నాం మనం అంటే? ఇంత చదువులు చదువుకొని ఇంత ఒక 21st సెంచరీలో ఉంటున్న వాళ్ళం ఇప్పటికీ కూడా మళ్ళీ మనల్ని ఒక 100 ఏళ్ళకి కిందకి నెట్టేసిన ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని కిందకి నెట్టేసిన ప్రయత్నమే అవుతుంది.